మీరేమో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదేమో మిగతా వాళ్ళకి నచ్చట్లేదు అనేది వింటున్నా. అంటే ఈ వ్యక్తిగతంతో పాటు పార్టీ కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలన్నది నా తాపత్రయం. అందరం పార్టీ లైన్లో ఉండాల్సి చేసేవాళ్ళం, పార్టీ లైన్లోనే పనిచేస్తాం. మీరు రియల్ ఎస్టేట్ కబ్జా ఎట్లా చేస్తారో ఖమ్మంను కూడా రాజకీయంగా కబ్జా చేసేశారు అని. రియల్ ఎస్టేట్లో కబ్జా చేయను, రాజకీయాన్ని కూడా ప్రజల మనసు దోసుకుంటాను, అంతవరకు చేస్తాను. మీరు డబ్బు రాజకీయం చేస్తారని, డబ్బులు శుభకార్యాలకి అశుభకార్యాలకి డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటారని, అలా డబ్బుతో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలని ప్రజల్ని అని. డబ్బు విలువ ఏంటో బాగా తెలిసినోడిని నేను. ఖర్చు కూడా అదే రకంగా పెడతారు. డబ్బు విలువ తెలిసినోడు ఏది కూడా పేదోడి కష్టం తెలిసినప్పుడు, పేదోడి బాధ తెలిసినప్పుడు సాయం చేసే దాంట్లో తప్పకుండా చేస్తా, అవసరానికి తగ్గట్టు. కానీ డబ్బుని ఎదజల్లుతాననే ప్రతిపక్షం చేసే ఆరోపణలో శుద్ధ అబద్ధం. మరి ఏ రకంగా మీరు అంటే మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరిష్మాను చూసి ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారా, లేదు డబ్బును చూసి అట్రాక్ట్ అవుతున్నారా, పవర్ను చూసి అట్రాక్ట్ అవుతున్నారా అంటే ఏం చెప్తారు? ఇయ్యాలి కాదు, నేను రాజకీయాల్లో వచ్చిన లగాయతు. ఫస్ట్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కపుల్ ఆఫ్ డేస్లోనే షర్మిలమ్మ పాదయాత్ర వచ్చింది. ఆ రోజుల్లోనే నేను ఎక్కడా లేని విధంగా వచ్చిన కార్యకర్తలకి ఆ రోజు లగాయతు, వచ్చిన ప్రతి కార్యకర్తకి అభిమానికి భోజనాలు పెట్టేవాడిని. పాదయాత్రలో పెద్ద ఎత్తున 1000 మందికి ఏర్పాటు చేసేవాడిని. అంటే కష్టంలో ఉండేవాడు, ఆకలితో వచ్చినవాడు, బాధలతో వచ్చినవాడిని కేర్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు కూడా రేపు కూడా అదే నా సీక్రెట్. రేపు కూడా భవిష్యత్ నేనున్నంతకాలం, నేను భూమి మీద జీవించున్నంతకాలం ఈ 3 సీక్రెట్లే శ్రీనివాసరెడ్డి సీక్రెట్. ఓకే, షర్మిల పేరు ఎత్తారు, సడన్గా ఆంధ్ర పాలిటిక్స్ని టచ్ చేశారు. మీకు ఆంధ్రాలో జగన్ షర్మిల ఇద్దరిలో ఒకళ్ళు చూజ్ చేసుకుంటే ఎవరిని చూజ్ చేసుకోవాలి? వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, దాంట్లో నన్ను వాళ్ళ అన్నా చెల్లెల పేరుకే వాళ్ళు ఇడిపోయారు. మీరు ఎవరు చూజ్ చేసుకుంటారు ఇద్దరిలో? నేను అనేది ఏంటంటే వాళ్ళిద్దరూ, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉండాలి కదా. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీ విస్తరిద్దాం రమ్మని అంటే ఏమైనా ఆలోచన చేస్తారా? పాత బంధాన్ని ఏమైనా గుర్తు చేసుకుంటారా? లేదు, నేను కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్లో వెరీ కంఫర్ట్గా ఉన్నాను, వెరీ కంఫర్ట్గా ఉన్నాను. సో ఈ మర్చిపోయాను ఒక క్వశ్చన్ ఇందాక అడగాల్సింది. మీరు డబ్బు గురించి పదే మాట్లాడారు. మీ కంపెనీకి సంబంధించి కావచ్చు, మీ వ్యక్తిగతంగా ఒక ఈడీ రైడ్ మీ మీద జరిగింది. దేశ చరిత్రలో ఒక ఈడీ రైడ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆ ఈడీ రైడ్కి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటకు చెప్పండి, ఓన్లీ శ్రీనివాసరెడ్డి వ్యవహారంలోనే. ఏం మాయ చేశారు మీరు ఈడీని? నా కొడుకు ఏదో వాచీలు స్మగుళ్ళు చేస్తున్నాడు అనేది ఈడీ వచ్చింది. ఏదైతే కస్టమ్స్, ఏదైతే ది గ్రేట్ అబద్ధాలు, అది డ్రామాలరావు గారు పదే చెప్తుంటాడు, అదాని కాళ్ళు పట్టుకున్నాడు, వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు అని. ఎవరు కాళ్ళు ఈ శ్రీనివాసరెడ్డి పట్టుకోడు. నా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్న తర్వాత పెద్దవాడిగా సంస్కారం ఉన్నవాడు అనుకొని వాళ్ళ నాయన కాళ్ళు పట్టుకున్నా. కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా. పార్టీలో జాయిన్ అయినప్పుడు తండ్రితో సమానమైన వాడని కాళ్ళు పట్టుకున్నా. ఇది ఓపెన్ డయాస్ మీద, సీక్రెట్కి కాదు. సీక్రెట్గా ఏం చేయడు శ్రీనివాసరెడ్డి, గౌరవంగా పట్టుకుంటే సరే. నాకు వాళ్ళు తడిబట్టతో ఏదైనా ఇందాక ఆ స్టోరీ అంతా చెప్పాను. ఈ వాచీకి సంబంధించింది కూడా పదే అంటారు. ఏ కస్టమ్స్ అయితే ఉందో ఆ కస్టమ్స్కి సంబంధించిన నా కొడుకుని దాంట్లోకి లాగారు. నా కొడుకు దగ్గర దొరికిన వస్తువు కాదు, నా కొడుకు ఏమి రెడీ హ్యాండెడ్గా దొరకలేదు, నా కొడుకు ఇచ్చినట్టు ఆధారాలు లేవు, నా కొడుకు పాత్ర ఉన్నట్టు లేకపోయినా ఒక మంత్రి కొడుకుని దాంట్లో లాగాలనే తాపత్రయంతో లాగిన తర్వాత వాళ్ళ ఐఆర్ ఆఫీసర్ నుంచే క్లీన్ చిట్ వచ్చింది. దానికి నేను చెప్పొద్దంటే వాళ్ళు ఆగుతారా? నేను ఇప్పుడు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసి అదే నేను అంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, 2 జాతీయ పార్టీలకి పచ్చగడ్డ వేస్తే కాలుద్ది. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పాలి కదా. అసలు ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. చెప్పలేదు అంటే మరి వీళ్ళన్న పోయి ఒక స్లిప్ ఇచ్చేస్తే వాళ్ళు చదువుతారు కదా.